హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే సింపుల్ గా తొందరగా కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి కావాల్సిన ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్ లో అయితే తీసుకోవాలి. అలాగే ముందుగా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలైతే మునిగేంత వరకైతే పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా తీసుకోకూడదు. అలాగే వాటర్‌లో కొంచెం పసుపు, అలాగే చిటికెడు ఉప్పైతే వేసుకోవాలి. ఇక్కడ దొడ్డుప్పు అయితే తీసుకున్నాను వీడియోలో. మీ దగ్గర ఏది అవైలబుల్‌లో ఉంటే అదైతే వేసుకోవచ్చు. అలాగే ముందుగా కట్ చేసుకున్న ముక్కలైతే ఇందులో వేసుకోవాలి. ఈ ఉడికించుకోవడం ఎందుకంటే ఈ కాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఉడికించుకుంటే ఎలాంటి పురుగులైతే ఉండదు. మరీ ఎక్కువ సేపయితే స్టవ్ మీదయితే పెట్టకూడదు. ఒక 2 నిమిషాల పాటయితే ఉంచుకోవాలి. మరీ ఎక్కువ పెడితే చాలా మెత్తగా అయిపోతుంది కాలీఫ్లవర్ అయితే. ముందుగా కాలీఫ్లవర్ కర్రీ చేయడానికి ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 4 జీడిపప్పులు, 2 లవంగాలు, 4 ఎండు కొబ్బరి ముక్కలు, 1 ఇలాచి ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ అయితే మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం కాలీఫ్లవర్‌ని ఉడికించుకున్నాం కదా! అవి జల్లెడలో వేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలైతే నీళ్ళల్లో అయితే ఉంచుకోకూడదు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత జల్లెడలో నీళ్ళు లేకుండా అయితే జల్లెడలో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు జల్లెడలో ఉంటే నీళ్ళనేది అన్నీ వడిచిపోతాయి. స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక 2 చెంచాల వరకైతే నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పైతే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలైతే వేసుకోవాలి. ఉల్లిగడ్డలైతే చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా అయితే కట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉల్లిగడ్డ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారైతే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకైతే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌ది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంట్లో స్టోర్ చేసుకుంది కాకుండా ఫ్రెష్‌ది ఇలా వేసుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బావుంటది. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ మనం చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలాగే కొంచెం మెంతి పొడి వేసుకుంటే ఆ కర్రీ టేస్టే వేరే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే చిటికెడు పసుపయితే వేసుకోవాలి. జీడిపప్పు, టమాటా, లవంగాలు, ఇలాచి, ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్న టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇక్కడ పచ్చి కొబ్బరి అవైలబుల్‌లో లేదు కాబట్టి ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే కొన్ని పుట్నాలు వేసుకుంటే ఆ కర్రీ టేస్టే వేరే ఉంటుంది. ఎందుకంటే పుట్నాలు ఎందుకు వేసుకుంటున్నామంటే టేస్ట్ కోసం. అలాగే కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. పుట్నాలైతే డైరెక్ట్ వేయకుండా మిక్సీ పట్టుకొనైతే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలైతే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 చెంచాల వరకైతే కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి అయితే ఒక 4 లేదా 5 తీసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. మీ టేస్ట్‌కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా కారమైతే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ జీడిపప్పు, అలాగే లవంగాలు వేసుకున్నాం కాబట్టి కారమైతే చూసి వేసుకోవాలి. అలాగే ఒక చెంచాడు ఉప్పైతే వేసుకోవాలి. ఉప్పు కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం కొబ్బరి పొడైతే వేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ జార్‌లో ఎండు కొబ్బరైతే వేసుకున్నాం కదా! ఇలా మన టేస్ట్ కోసం కొంచెం ఎండు కొబ్బరైతే వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడైతే వేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలైతే ఇందులో వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ మనం ముందే ముక్కలను ఉడికించుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకుంటే ముక్కలనేది చితికిపోతాయి కాబట్టి
అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ కాలీఫ్లవర్ కర్రీని చాలా రకాలుగా చేసుకుంటారు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. కొంతమందికి చిన్న పిల్లలకి కాలీఫ్లవర్ ఇష్టం లేకుండా ఉంటారు. కానీ కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి కాలీఫ్లవర్ కర్రీ అయితే ఈ విధంగా మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ కాలీఫ్లవర్ కర్రీని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత, ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ గ్రేవీ లాగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చినట్టయితే మరొకసారి కూడా చేసుకోవచ్చు కదా, అందుకని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కస్తూరి మెంతి వల్ల టేస్ట్ అయితే కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. అన్ని కర్రీస్లో కస్తూరి మెంతి అయితే వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ కాలీఫ్లవర్ కర్రీలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది మెయిన్గా క్యాన్సర్కి అయితే చాలా మంచిది. ఈ కాలీఫ్లవర్ తింటే ఏమో అవుతుందని అనుకోవద్దు. ఇందులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారు. కాలీఫ్లవర్ని అందరూ ఇష్టపడరు. ఇలా చేసి చూడండి, తప్పకుండా అందరూ తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్‌లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్‌లో ముందు ముందు మంచి వీడియోస్ ఉంటాయి. మీరందరూ చూడండి.